ఓం నమః శివాయ. మహాశివరాత్రి పార్ట్ 3కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని ముందు పార్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడమైనది. ఇవాళ మనము శివరాత్రి పర్వదినానికి సంబంధించినటువంటి వివిధ అంశాలతో పాటు దానికి నిగూఢగుప్తమైనటువంటి కొన్ని కథల గురించి తెలుసుకోబోతున్నాం. శివరాత్రి పర్వదినం అనేది ఉపవాసం, జాగరణలతో కూడి మిగతా పర్వదినాల కంటే కూడా కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఈ శివరాత్రి పర్వదినం రోజున రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ నాడు చూస్తాం. అలాగే బిల్వ పత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాల ధారణలు, విభూతి ధారణలు శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడిని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ రోజు తరువాత రోజున జీవితం గడపడమేనా? మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా అని కాస్త హేతుబద్ధంగా మనం ఆలోచించగలిగితే ఉంది అనే సమాధానమే కనిపిస్తుంది. ఈ సమాధానానికి ఉదాహరణ ఏమిటంటే, లింగ పురాణములో దీనికి సంబంధించి ఒక చక్కటి కథ కూడా వివరించబడింది. ఇప్పుడు మనం శివరాత్రి పర్వదినం జరుపుకున్న తరువాత దానికి సంబంధించినటువంటి ఒక మంచి కథ గురించి తెలుసుకోబోతున్నాం. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పారు. పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడట. అతను ఉదయాన్నే వేటకు వెళ్ళడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతని యొక్క దినచర్య. అయితే ఒకరోజు ఉదయమే వెళ్ళిన ఆ బోయవానికి చీకటి పడే వేళైనా ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో ఆయన నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి సేద తీరుతుందని, అప్పుడు దాన్ని తాను సంహరించవచ్చు అని తలచి సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. తన కంటి చూపునకు అడ్డంగా ఉండటంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు. ఆ బోయవాడు ఊత పదంగా ఎప్పుడూ కూడా శివశివా శివశివా అంటూ ఉండేవాడు. అలా అనడం మంచో మరి చెడో అతనికి తెలీదు. కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా అతనికి తెలియదు. రాత్రి వేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపడం అధర్మమంటూ వదిలిపెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేదే. కానీ ఆ జింకను చూడటం, పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ చేయలేకపోయాడు. అలాగే రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపలే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృశించి ఉన్నానని, పైగా బక్కచిక్కిన శరీరం, మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరి కాసేపటి దాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకొంది. మొదట కనపడిన ఆ జింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తు తెచ్చుకుని బోయ ఆశ్చర్యపోయాడు. మూడో జాము గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునేంత లోపే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయనడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు
బోయవాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు మగజింక, అయితే ఆ 2 జింకలను ఒకసారి చూసుకుని వస్తానని, అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళాడు. ఇంతలో 4వ జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది. బోయ తనకు మాటిచ్చి వెళ్ళిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక, దాని పిల్ల అటుగా రావడం కనిపించింది. విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో వాడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్యప్రవర్తన బోయవాడిలో పరివర్తనను తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడు తెలియకుండానే శివశివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డం వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయటం చేశాడు. బోయవాడు ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటిదో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజ ఫలితాన్ని ఆ బోయకు ఇచ్చింది. 4వ జాము వరకు మెలకువతోనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితం కూడా వచ్చింది. క్రూరాత్ముడు అయినప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్య కార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిరా నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుండి మరలుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవటంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింసా ధర్మాచరణ మూర్తిగా నిలుపగలిగింది. సత్యధర్మ పరాయణులు, అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఇది. ఈ శివరాత్రి కథ నుండి మనం నేర్చుకోవలసినది కూడా ఇదే. అంతేకాక శివరాత్రికి సంబంధించిన చాలా కథలు చరిత్రలో ఉన్నాయి. ఇంకా ఎన్నో కథల గురించి నెక్స్ట్ పార్ట్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.